హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో దోసకాయ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత స్కిన్ తీసేసి సీడ్స్ కూడా తీసేసి సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మొత్తం అంత కలిసిగా చక్కగా తిప్పుకోవాలండి. దోసకాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత మీకు సరిపడా కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. కారం, గరం మసాలా పచ్చివాసన పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా మంచిగా తిప్పుకోవాలండి. టమాటాలు బాగా పూర్తిగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. టమాటాలు మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ అవనివ్వాలండి. ఇంకా ఇలా తెరులుతున్నప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా ఇంకా బాగా తిప్పుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక మంట వచ్చిన తర్వాత జస్ట్ తిప్పుకొని సర్వ్ చేసుకొని తినటమేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.